పొత్తులో ఎగిరిపోతున్న టీడీపీ సీనియర్ల సీట్లు. నమస్తే. రాజమండ్రి రూరల్లో జనసేన అభ్యర్థిగా కందుల దుర్గేష్, ఆగ్రహించిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భీమిలిలో పోటీకి సిద్ధమవుతున్న గంటా సీటుకు ఎసరు, విశాఖ నుంచి విజయనగరం షిఫ్ట్ అవుతున్న గంటా, పెందుర్తి గాజువాకలోనూ టీడీపీ సీనియర్ల సీట్లలోనూ పాకా వేసిన జనసేన అభ్యర్థులు. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేనతో పొత్తు, చంద్రబాబు సమీకరణల కారణంగా ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేతలకు ఈసారి సీట్లు దక్కని పరిస్థితి నెలకొంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కొన్ని స్థానాల్లో సీట్లపై క్లారిటీ వస్తోంది. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ ఇప్పటికే చాలా చోట్ల టికెట్లు కన్ఫర్మ్ చేసుకున్న నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే అనూహ్యంగా టీడీపీ సీనియర్లు ఉన్న చోట పవన్ కళ్యాణ్ తమ అభ్యర్థులను ప్రకటించుకుంటూ పోవడం గందరగోళానికి దారితీస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పటికీ ఖరారు కాలేదు. అయినప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వరుసగా సీట్లు ఖరారు చేస్తూ టీడీపీ నేతలకు షాక్ ఇస్తున్నారు. గత కొంతకాలంగా బుచ్చయ్య చౌదరికి ఈసారి టికెట్ లేదనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అన్నంత పని జరిగింది. రాజమండ్రి రూరల్లో జనసేన ఇన్ఛార్జ్ గా కందుల దుర్గేష్ ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పార్టీ నేతల సమన్వయంతో రూరల్ నుంచి తాను పోటీ చేయబోతున్నానంటూ దుర్గేష్ ప్రకటించారు. దీంతో బుచ్చయ్య ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తన సిట్టింగ్ స్థానాన్ని వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు. రాజమండ్రి రూరల్ టికెట్ తనదేనని బల్ల గుద్ది చెబుతున్నారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాజమండ్రి రూరల్లో మరోసారి పోటీ చేసి తీరుతానని తేల్చి చెబుతున్నారు. దీంతో అక్కడ అనిశ్చితి ఏర్పడింది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నియోజకవర్గంగా ఆవిర్భవించిన తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోని స్థానం ఇది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ స్థానం ఏర్పాటైంది. ఇప్పటి వరకు 3 ఎన్నికలు ఎదుర్కొనగా 3 సార్లు పసుపు జెండానే ఎగిరింది. 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2009లో చందన రమేష్, ఆ తర్వాత 2 ఎన్నికల్లో వరుసగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019లో వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకొని టీడీపీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేన తీసుకోవడాన్ని చౌదరి జీర్ణించుకోలేకపోతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్లో వైసీపీ 34% ఓట్లు రాబట్టింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 39% ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ కూడా 23% ఓట్లు సాధించింది. అయితే కావాలనే గోరంట్లను చంద్రబాబు పవన్ తో కలిసి సైడ్ చేశారనే టాక్ ఉంది. రాజమండ్రి రూరల్ రాజకీయం అలా ఉంటే భీమిలిలోనూ టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఎసరు పెట్టింది జనసేన. ఈసారి భీమిలి నుంచి పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావు భావించగా అక్కడ వైసీపీ నుంచి జనసేనలో చేరిన వంశీకృష్ణ యాదవ్ ను పవన్ భీమిలి ఇన్ఛార్జ్ గా ప్రకటించారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవలే గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఓసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి గంటా పోటీ చెయ్యరు. ఈ క్రమంలోనే ఈసారి భీమిలిపై కన్నేశారు. కానీ జనసేన కర్చీఫ్ వేయడంతో ఆయన పోటీ చేయబోయే స్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే గంటా శ్రీనివాసరావు ఈసారి ఏకంగా జిల్లానే మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. విశాఖపట్నం రాజకీయాలకు గుడ్ బై చెప్పి పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు వెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డా. ఆయనకు చెక్ పెట్టడానికి తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాస్ ను రంగంలోకి దింపుతుందని చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ, గంటా ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఒకప్పుడు చీపురుపల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983 నుంచి 1999 వరకు టీడీపీకి తిరుగే లేదిక్కడ. 2004లో తొలిసారిగా ఓటమి చవి చూసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2009లోనూ ఆయనదే విజయం. 2014లో టీడీపీ మళ్లీ గెలిచింది, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. 2019లో మళ్లీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు బొత్స. ఉత్తరాంధ్రలో వైసీపీకి చెక్ పెట్టేందుకు విజయనగరంలో బొత్స సత్యనారాయణ హవాకు బ్రేకులు వేసేందుకు గంటా శ్రీనివాస్ ను బరిలోకి దింపాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ దిశగా టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మతో మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. మరోసారి సర్వే నిర్వహించి గంటా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయవచ్చునని అంటున్నారు.
మరోవైపు పెందుర్తి గాజువాకలోనూ అదే పంచాయతీ నడుస్తోంది. పెందుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు మరోసారి పోటీకి సిద్ధమవుతుండగా పవన్ కళ్యాణ్ వారి సీట్లు ఎగరగొట్టారు. దీంతో పవన్ తీరుపై టీడీపీ నేతలు అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. మరో కొన్ని స్థానాల్లో ఇదే రచ్చ నడుస్తోంది. మొత్తంగా టీడీపీకి పట్టున్న నియోజకవర్గాల్లో ముఖ్యంగా సీనియర్ల సీట్లకు జనసేనాని ఎసరు పెడుతుండటంతో కూటమిలో కొట్లాటలు షురూ అవుతున్నాయి. ఈ పరిణామాలు రానున్న ఎన్నికల్లో ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనతో టీడీపీ క్యాడర్ ఉంది.